తర్వాతే ఇలా కాదు, ఆనందికి దగ్గరవ్వాలంటే నేను ఇంకో దారిలో వెళ్లాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలోంచి పుట్టిన పాత్రే ఈ సుందరుడు. నీ కంట కన్నీరు చూడకూడదని ఈ సుందరుడు పుట్టాడు. అందుకే ఈ సుందరుణ్ణి నీ దగ్గరికి చేర్చి నీ మనసులో మంచి స్థానం సంపాదించాను. నీడలాగా నా వెన్నంటే ఉన్నావు. నా కోసం, నా సంతోషం, కోపం, నాతో ఆనందంగా ఉండటం కోసం ఎన్నో చేశావు. అలా చూస్తూ ఎన్నో కష్టాలు పడ్డావు కదూ. చివరికి ఇప్పుడు కూడా నేను బాగుండాలి అని, నా జీవితంలో కష్టాలు అనేవి రాకూడదు అనే ఉద్దేశంతో దూరంగా వెళ్ళిపోదాము అనుకున్నా. సుందరుని చూడాలి అని నేను పడిన ఆరాటం, ఆవేదన కన్నా నువ్వు నా గురించి, నా మంచి గురించి ఆలోచించిన నీ మనసు ముందు ఈ ఆనంది గొప్పది కాదు. నేను సుందరుణ్ణి అభిమానించిన దానికంటే ఆనంది మీద నువ్వు చూపించిన ప్రేమ చాలా చాలా గొప్పది అశ్విన్. నేను నీకు తగిన దాన్ని అవునా కాదా నాకు తెలీదు, కానీ నువ్వు నా మీద చూపించిన ఈ ప్రేమను నా గుండెల్లో ఎప్పటికీ దాచుకుంటాను. మరో జన్మంటూ ఉంటే అందులోనూ నేను నిన్నే ప్రేమిస్తా. జన్మ జన్మలకి ప్రేమిస్తూనే ఉంటాను. నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది, పడుకోవచ్చా? హాలి 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 పూల పరిమళమై రేగింది ధూళి. తొలిగా నా రెండు కన్నుల్లో తడి తడిగా తేనె తలమునకై ఆ తేనె వాగుల్లో బతుకంతా తీపెక్కిపోయేనే. దేవుణ్ణడిగి అడిగి చూసా ఒక వరము ఇవ్వలే, లెక్కలేని వరములిచ్చే ప్రేమ దేవత నీవులే. అంబ పలుకు, జగదంబ పలుకు, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. అంబ పలుకు, జగదంబ పలుకు, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. అంబ పలుకు, జగదంబ పలుకు, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. అంబ పలుకు, జగదంబ పలుకు, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఈ ఇంటికి మంచి కాలం వస్తోంది. ఈ ఇంటికి పెళ్లి కల వచ్చింది. ఈ రోజు నుంచి 48 రోజుల లోపల ఈ ఇంటి మహాలక్ష్మి మెడలో మాంగళ్యం పడబోతోంది. ఇంటి వాకిలి మామిడాకుల తోరణాలతో కలకల్లాడబోతోంది. సన్నాయి మేళం మోగబోతోంది. అంబ పలుకు, జగదాంబ పలుకు, అమ్మ పలుకు, జగదాంబ పలుకు పొల్లుపోదు. అమ్మ పలుకు పొల్లుపోదు.
ఎక్కడికి వెళ్తున్నావు? బుడిబుక్కలైనా ఏదో చెప్తున్నాడు కదా, సరిగ్గా విందామని. వాళ్ళు చెప్పేటప్పుడు మనం చూడకూడదు, వింటూ ఉండాలి. అంబ పలుకు జగదంబ పలుకు. 48 రోజులలోగా ఈ ఇంట్లో కళ్యాణం జరగని పక్షంలో అవమానాలు, అపనిందలు, అపార్థాలు ఈ కుటుంబాన్ని చుట్టుముట్టి మానసిక ఆనందం లేకుండా చేస్తాయి. అంబ పలుకు జగదాంబ పలుకు. అంబ పలుకు పొల్లుపోదు. గడువు లోపలి ఈ ఇంటి మహాలక్ష్మి మెడలో పసుపు తాడు పడకపోతే 7 జన్మల వరకు ఈ ఇంట ఏ ఆడపిల్లకి తాళి భాగ్యం కలగదు. అంబ పలుకు జగదాంబ పలుకు. అంబ పలుకు పొల్లుపోదు. మంచి సమయం సమీపిస్తోంది. కళ్యాణ ఘడియలు పొంచి ఉన్నాయి. ఆలస్యం చేస్తే జీవితాంతం కన్యగా మిగిలిపోతుంది. అంబ పలుకు జగదాంబ పలుకు. పొల్లుపోదు అంబ పలుకు. ఈ వాక్కు నాది కాదు, అంబ జగదాంబది. అమ్మలు కన్నా అమ్మ మా నాలుక మీద చేరి చెప్పిస్తోంది. మహాలక్ష్మికి గడువులోగా పెళ్లి జరిగితే ఆ తరువాత ఈ ఇంటికి వైభవమే వైభవం. పెళ్లి కల వచ్చేస్తోంది, పెళ్లి కల వచ్చేస్తోంది. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏంటయ్యా ఇది? బుడుబుక్కలైన ఏదేదో చెప్పి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పటికిప్పుడు అడిగితే నేను మాత్రం ఏం చేయగలను?